Yes, Rakesh garu, మీరు స్పోర్ట్స్ అనలిస్ట్ కాబట్టి మీకు ఖచ్చితంగా వాళ్ళు బిఫోర్ డే ఏం తింటారు, ఎలా ఉంటారు, అసలు ఏం జరుగుతుంది అనేది మీకు చాలా ఐడియా ఉంటుంది. బేసిక్ గా ఎస్పెషల్ గా మాట్లాడుకుంటే వినేష్ ఫోగట్ విషయంలో ఫుడ్ పరంగా మీరు అన్నట్టుగా ఒక న్యూట్రిషనిస్ట్ ఉన్నారు, ఒక డాక్టర్ ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా ఏం తింటుంది అనే ఒక ఫోకస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. బికాజ్ ఇది చిన్న విషయం కాదు, అందరి సమక్షంలో ఉంటుంది. అట్లీస్ట్ తను వెళ్ళి సీక్రెట్ గా వెళ్ళి తినింది అనడానికి కూడా లేని పరిస్థితి. అలాంటప్పుడు ఎలాంటి ఫుడ్ ఇచ్చారు ఆ నైట్ లో, తను ఏం తీసుకుంది, ఎలాంటి ఇంటేక్ ఉండింది ఆ టైంలో తనకి? దిన్షా పర్దివాలా మాట్లాడినప్పుడు ఏం చెప్తున్నాడు అంటే, ఇట్ డైట్ వేరియస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్, అథ్లీట్ టు అథ్లీట్. అండ్ మేము మానిటర్ చేసాం. బట్ కాంపిటీషన్ అయిపోయిన తర్వాత డీహైడ్రేట్ అవ్వకుండా, ఎనర్జీ లూజ్ అవ్వకుండా, నెక్స్ట్ డే కాంపిటీషన్కి రెడీ అవ్వాలి అంటే షీ హ్యాస్ టు టేక్ సమ్ ఫుడ్ ఆర్ ద అదర్ థింగ్. వాటర్ తాగాల్సిందే, వాటర్ తాగకుండా ఉండలేం. జస్ట్ ఇమాజిన్, మీరు నేను ఒక 10 hours వాటర్ తాగకుండా ఉండగలుగుతామా? కాంట్. బట్ షీ హెస్ మేనేజ్డ్. అండ్ ఎప్పుడైతే ఆ కాంపిటీషన్ అయిపోయిందో తను 52 point some చేంజ్ వెయిట్ గెయిన్ అయిందని తెలిసిందో, అక్కడి నుంచి నెక్స్ట్ డే వెయిట్ చెక్ చేసేంత వరకు దే ఓన్లీ గాట్ 12 hours ఆఫ్ టైం. 12 గంటల టైం మాత్రమే దొరికింది. అప్పటికి స్ట్రీమ్ బాత్ తీసుకున్నారు, సైక్లింగ్, స్కిప్పింగ్, రన్నింగ్, స్కిప్పింగ్, వాట్ నాట్, ఎవ్రీథింగ్. తను అసలు చాలా ట్రై చేశారు. నిజం చెప్పాలి, 12 hours లో దే హ్యావ్ ట్రైడ్ ఆల్ ద డిఫరెంట్ వేస్. అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. అండ్ 100 grams అని మనం అంటున్నాం. అండ్ ఇనీషియల్గా చాలా వరకు 500 grams అన్నారు. ఐ థింక్ ఇట్ మస్ట్ బి వేరింగ్ బిట్వీన్ 50 to 150 grams. 100 grams అనేది మనం స్పెసిఫిక్గా చెప్పలేం. బట్ 100 grams నాకు అనిపించింది ఏంటంటే, మీరు నేను ఇందాక ఆఫ్లైన్లో మాట్లాడినాడు కూడా, మేబీ వాళ్ళు అన్ని ప్రయత్నాలు చేసారు. దే వుడ్ హావ్ గాన్ ఫర్ ఎ బాల్డ్ హెడ్. మేబీ అక్కడేమైనా 100 grams తగ్గుతుండే కావచ్చు. బట్ వెరీ అన్ఫార్చునేట్. ఆ ప్రయత్నం దిశగా కూడా అడుగులు వేయలేకపోవచ్చా అండి? లేదంటే ఇంకేమైనా జరుగుండొచ్చా? లైక్ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా హెయిర్ కట్ దాకా వెళ్ళింది, ఇంకా ఎందుకు మొత్తం కట్ చేసుకోలేకపోయిందని వాదన. అఫ్ కోర్స్ అమ్మాయి ఇష్టమేది, బట్ స్టిల్ తన గెలుపు చూడాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇంకాస్త కట్ చేసి ఉంటే బాగుండేదేమో, అసలు మీరు అన్నట్టుగా బాల్ హెయిర్ ఎందుకు ట్రై చేయలేదు, ఇలా అన్ని రకాలుగా. గెలిచినప్పుడు మనకి ఏది గుర్తురాదు, ఓడిపోయినప్పుడే మనం అన్ని కారణాలు వెతుక్కుంటాం. ఒకవేళ అదే ఫోగట్ కనుక గెలిచుంటే, మ్యాచ్ ఆడి ఉంటే, అప్పుడు కుట్ర జరిగిందనే క్వశ్చన్ మార్క్ రాదు, ఇలాంటి డిస్కషన్స్ రావు. మనందరం సెలబ్రేషన్స్లో మునిగిపోతుంటే, సెలబ్రేషన్స్లో నిమగ్నం అవుతుండే. సో వెరీ అన్ఫార్చునేట్, కొన్నిసార్లు జరుగుతుంటుంది ఇలా. అండ్ ఈసారి ఇప్పుడు ఇక్కడ జరిగినప్పుడు ఫోగట్ చాలా, ఐ వుడ్ సే వెరీ అన్లక్కీ. ఇలా ఎవరికి జరగకూడదు కూడా ఫ్యూచర్లో. తను ఎంత హార్డ్ వర్క్ చేసిందో, తను ఎంత స్ట్రగుల్కి లోన్ అయిందో. అండ్ తను తర్వాత చెప్పడం కూడా ఏంటంటే, దిస్ విల్ బీ మై లాస్ట్ ఒలింపిక్స్. నేను ఈ ఒలింపిక్స్ ఆడుతుంది కూడా, పార్టిసిపేట్ చేస్తుంది కూడా, నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ విమెన్ రెజ్లర్స్ షుడ్ టేక్ పార్ట్ అండ్ బ్రింగ్ ద ప్రైడ్ టు ఇండియా అండ్ బ్రింగ్ మెడల్స్. సో వాళ్ళని నెక్స్ట్ జనరేషన్ని తయారు చేయడం కోసం, నెక్స్ట్ జనరేషన్కు ఇన్స్పిరేషన్గా ఉండడం కోసం నేను ఇది లాస్ట్ ఒలింపిక్స్ ఆడుతున్నాను కూడా చెప్పింది. సో ఇట్స్ ఎ ఎమోషనల్ జర్నీ. ఎంత చెప్పుకున్నా తక్కువే. కొన్ని కారణాలు ఉన్నాయి, కొన్ని సెల్ఫ్ మిస్టేక్స్ ఉన్నాయి. సిస్టమ్ సరిగా హ్యాండిల్ చేయలేకపోయింది, సపోర్ట్ సిస్టమ్ కూడా సరిగా హ్యాండిల్ చేయలేకపోయింది. అండ్ తను చాలా బోల్డ్ డిసిషన్ తీసుకుంది. 53 kgs నుండి 50 kgsకి రావడం కూడా ఇట్స్ అ వెరీ బోల్డ్ డెసిషన్.